డాడీ గారికి వందనాలు. నా పేరు ప్రసన్న రాణి. నా ప్రశ్న ఏమిటంటే, కొంతమంది క్రైస్తవులు క్రికెట్ ఆడుతున్నారు, ఫుట్బాల్ ఆడుతున్నారు. అయితే వాళ్ళను నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, మనము క్రైస్తవులం కదా, ఇలాగ ఆటలు ఆడకూడదు, అల్లరి చేయకూడదు అని నేను చెప్పాను. అయితే వారి సమాధానం ఏమిటంటే, 1 తిమోతి పత్రిక 4:8 శరీర సంబంధమైన సాధనము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును. డాడీ గారు, నేను వేసిన ప్రశ్న ఇది సమాధానం అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? అయితే నేను ఇంకొక మాట చెప్పాను. అదేంటంటే, 1 పేతురు 4:17 తీర్పు దేవుని ఇంట మొదలై యుద్ధనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపియు ఎక్కడ నిలుతురు? ఆటలు ఆడుచు మన ఆలోచన, మన సంబంధము క్రీస్తుతో ఉండాలి, కానీ లోక సంబంధమైన ఆటలు ఆడి దేవునికి ఇష్టముగా ఉండగలము. ఈ ప్రశ్న తప్పు అయితే నన్ను క్షమించండి డాడీ గారు. ప్రసన్నరాణి అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, కొంతమంది ఈ క్రికెట్ లేదా ఫుట్బాల్ ఆడుతున్నారు, అది ఆడటం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న. సహజంగా ప్రతి ప్రభుత్వం క్రీడల కోసం ధనాన్ని వెచ్చిస్తుంటుంది. క్రీడలు ఎందుకు ఆడాలి అంటే, మరి మనోవికాసానికి అన్నట్టుగా వాళ్ళు చెబుతుంటారు. అంటే పిల్లలు చిన్ననాటి నుంచే ఈ పీటీ, ఫిజికల్ ట్రైనింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది వారంలో. నేను బడిలో చదువుకునేటప్పుడైతే ప్రతి శుక్రవారము ఈ పీటీ అనేది లాస్ట్ పీరియడ్గా ఉండేది. ఆ రోజు అంటే 4 గంటలకు బడి విడిచిపెడితే 3 నుంచి 4 వరకు చివరి పీరియడ్గా, తరగతిగా ఈ పీటీ అనేది, ఫిజికల్ ట్రైనింగ్ అనేది ఉండేది. అందులో ఆటలు, పాటలు ఇవన్నీ ఉండేవి. ప్రియులారా, పిల్లలకు సహజంగా వీటిని నేర్పించడానికి గల కారణం ఏంటంటే, ఎప్పుడూ చదువు అని ఒకదానిపైన ధ్యాస పెట్టడం వలన ఎక్కడ వాళ్ళ మనస్సు మానసికంగా కృంగిపోతుందో అనే ఉద్దేశంతో ప్రభుత్వం లేదా మానసిక నిపుణులు ఆలోచించి వారి మనోవికాసాని కోసమే ఈ ఆటలు అనేది ప్రారంభిస్తారు. బ్రెయిన్ గేమ్స్ అంటారు, ఫిజికల్ గేమ్స్ అంటారు. ఇందులో ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి. అంటే సహజంగా ఆటలు అనగానే ఆటలో అల్లరి, ఆటలో కీరింతలు, ఇవన్నీ కూడా చిన్నపిల్లల దశలో అనేది సహజం. బడిలోకి వెళ్ళేటప్పుడు పిల్లలు ఆడుకుంటారు. ఏమండి, వాళ్ళ ఆటలు కూడా మంచిదే. చిన్నపిల్లల దశలో వాళ్ళు ఆడుకోవటం అనేది నిజానికి సైకియాట్రిస్ట్ చెప్పిన విధంగా ఎప్పుడూ వాళ్ళ పుస్తకాలు చదువు అనే దానిపైన ధ్యాస పెట్టకుండా కాసేపు విరామం కోసం వాళ్ళని వాళ్ళ బ్రెయిన్ కానీ వాళ్ళ ఫిజికల్ బాడీ కానీ ట్రైన్ అవ్వడం కోసం, షార్ప్గా ఉండటం కోసం కూడా ఈ ఆటలు అనేవి ప్రయోజనకరమే అవుతుంది. ఉదాహరణకి ఆరోగ్యపరంగా ఇవి ఎలాగా ఉపయోగపడతాయి అంటే, సహజంగా ప్రతి డాక్టరు వయసు అయిన వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు రోజు నడవాలండి, లేదంటే పరిగెత్తాలండి అని చెప్తుంటారు. అంటే పరిగెత్తగలిగే వయసు ఉన్న వాళ్ళకైతే కాస్త మీరు పరిగెట్టండి అంటారు యవ్వన కాలంలో ఉంటే. అదే ఒకవేళ కాస్త మధ్య వయసు అయితే కొంచెం బ్రిస్క్ వాకింగ్ మీరు చేయండి అంటారు. అంటే కొంచెం వేగంగా నడవటం. ఒకవేళ అది వాళ్ళు బాగా వృద్ధాప్య దశలోనికి వెళితే ఏంటి, కొంచెం బ్రిస్క్ వాకింగ్, స్పీడ్గా మీరు నడవకండి, మెల్లిగా మీరు ఏదైనా సరే తప్పనిసరిగా మీరు అడుగులు వేయాలి అని ప్రతి ఫిజిషియన్ సలహా ఇస్తుంటాడు. ఎందుకంటే ఆరోగ్యరీత్యా వ్యాయామం అన్నది శరీరానికి అవసరం. ఎప్పుడు చదువు ఉన్నా, లేదంటే ఎప్పుడు తిండి ఉన్నా, ఎప్పుడు పడక ఉన్నా శరీరానికి హానికరం, అది ప్రమాదం. కాబట్టి ఆటలు, వ్యాయామానికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి ఆట అనేది ఎప్పుడు కూడా మంచిది. ఆటలలో చాలా రకాలు ఉన్నాయి. ప్రతి ఆటను ఒక చెడ్డ ఆటగా మీరు పరిగణించకండి. ఇప్పుడు ఒక బాక్సింగ్ అనేది ఉంది. ఈ బాక్సింగ్ అనేది ఏంటంటే మనిషిని ముష్టిఘాతకం అంటారు. అంటే చేతులతో ఒకరినొకరు ముఖం మీద గుద్దుకోవటం. ఇక కరాటే అంటారు, రకరకాల రెజ్లింగ్ అంటారు. ఇవన్నీ మీరు చూడగలిగితే వారి గాయాలు అవ్వటం, వారి ముక్కు నుండి రక్తాలు కారటం, వాళ్ళ దేహాలు గాయాలమయమయ్యటం, కొంతమంది చావటం కూడా జరుగుతుంది. కనుక ఒక ఆట అనగానే నీ ఆరోగ్యం నీకు ఇచ్చేదై ఉండాలి, కానీ నిన్ను మరణానికి నడిపించేది ఆట మంచిదా? ఆలోచించండి. ఉదాహరణకి ఆరోగ్యరీత్యా అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ బాడీలో తగ్గాలి అన్నా, లేదంటే అవి ఉండవలసిన స్థాయిల్లో ఉండాలి అని అనుకున్నా, సహజంగా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ షటిల్ కాక్ అనేది ఆడుతూ ఉంటారు. షటిల్ అంటే బ్యాట్స్ పట్టుకొని ఒక చిన్న కాక్, ఏమంటే దాన్ని పట్టుకొని ఆడుతూ ఉంటారు.
ఇది మంచిదేనా అంటే మంచిదే ఆరోగ్యం కోసం. కాబట్టి మనిషిని వ్యసనానికి లోను చేయటం అంటే ఇక ఆటే నా జీవితం అంటే ఈరోజు సమాజంలో యువతరం అనేది ఎలా చెడిపోయిందంటే ఇప్పుడు నువ్వు రాసిన మాట ప్రకారంగా తెలియదు క్రికెట్, ఫుట్బాల్ ఇది ఒక ఫీవర్ అంటే ఇది ఒక జ్వరం. క్రికెట్ ఫీవర్ అంటారు, ఫుట్బాల్ ఫీవర్ అంటారు. అంటే ఆటల కోసం తిండి మానేస్తాడు, ఆటల కోసం చదువు మానేస్తారు, ఆట కోసం కుటుంబాన్ని కూడా మర్చిపోయి ఆటలలో తేలిపోయే వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా భారతదేశంలో బాగా ప్రాచుర్యంలోనికి వచ్చిన ఆట ఈ బిల్లాకర్ర ఆట అంటే అది క్రికెట్, ఫుట్బాల్. ఏమంటే ఎక్కువగా ఈ క్రికెట్ అనేదాన్ని మనం చూస్తూ ఉంటాం. దానికోసం ప్రపంచాన్ని మర్చిపోతారు వాళ్ళు. దానికోసం బెట్టింగులు, దానికోసం ఎన్నో దారుణాలు అందులో జరుగుతున్నట్లుగా అది మీకు తెలియనిది కాదు. కనుక ఏదో ఒక టీం అక్కడ ఆడడం వల్ల దానికోసం ఇక్కడ ఉండి పనులన్నీ మానుకొని ఆటలోని మీరు చూడటం వల్ల మీరు ఏం సాధిస్తారు చెప్పండి? ఏమండి ఏదో ఆహ్లాదం, ఏదో మళ్ళీ ఈ క్రికెట్ తరపున టీముల తరపున మారిపోవటం, లేదా ఒక టీంకి సంబంధించిన వాళ్ళుగా మారిపోవటం, ఒక టీం గెలిస్తే మరొక వాళ్ళు బాధపడడం, ఏమండి ఒకళ్ళ మీద ఒకళ్ళు దారుణంగా దుమ్మెత్తి పోసుకోవటం, చివరికి రైవలరీ అంటే గొడవలు కూడా దారి తీసిన సందర్భాలు లేకపోలేవు గొడవలు అంటే ఈ ఆటల్లో. కనుక మనం ఏ కోణంలో ఆటలు అనే దాన్ని ఆలోచించాలి అంటే మానసిక వికాసానికి ఆట వెరీ గుడ్, శరీర దారుఢ్యానికి శరీర ఆరోగ్యానికి ఆట వెరీ గుడ్. ఏమండి ఇంటి దగ్గర షెటిల్ అంటే ఇద్దరు మనుషులు ఆడుకుంటే సరిపోద్ది. అంటే కాసేపు ఒక అర్ధగంట, ఒక 40 నిమిషాలు లేదా ఒక గంట సేపు మీరు కాసేపు అలా ఆడటం వల్ల మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కనుక ఆరోగ్యరీత్యా ఆట మంచిదే కానీ వ్యసనంగా ఆట మారకూడదు. ఇది మీరు గమనించండి. ఆమె అడిగిన ప్రశ్నలు ఫుట్బాల్, క్రికెట్ అంటే ఇవన్నీ కూడా ఎలాంటి ఆటలో ఇక మీకు తెలియనిది కాదు. ఇంకా స్టేడియంకి వెళ్ళిపోతారు, లేదంటే ఆ క్రికెట్ చూడటం కోసం ఆటలు చూడటం వీక్షించటం కోసం గంటల తరబడి టీవీ ముందు కూర్చుంటారు. ఏమండి ఇక టికెట్లను చాలా ఖరీదు పెట్టి కొనుక్కుంటారు. ఇక దానిపైన బెట్టింగ్ ఏంటంటే ఈ బాల్కి 4 కొడతాడా, 2 కొడతాడా, 6 కొడతాడా, అవుట్ అయిపోతాడా, ఒక్కొక్క దాని మీద బెట్టింగ్. ఏమండి ఇదంతా ఎలాగైపోయిందంటే ఒక కమర్షియల్ ఆట, దేశాల మధ్య కమర్షియల్ ఆట, రాష్ట్రాల మధ్య కమర్షియల్ ఆట. ఏమండి మనిషి జేబులో ధనాన్ని కొల్లగొట్టే ఆటగా మారిపోయింది. దానివల్ల ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఒక కుటుంబ వ్యవస్థ పడిపోద్ది, లేదంటే ఒక యవన దశలోని వాడి యొక్క కాలేజీ దశ చెడిపోతుంది. అలాంటివి కాదు. మీ ఆరోగ్యానికి మీ మానసిక వికాసానికి ఉపయోగపడే ఏ ఆట అయినా సరే మీరు ఆడండి. బైబిల్లో చెప్పబడింది ఏంటంటే అల్లరితో కూడిన ఆట పాట అన్నాడు. అంటే ఆటలో అల్లరి ఉండకూడదు. అల్లరంటే ఏదో కేకేస్తున్నారన్నది కాదని, కేకలు అక్కడ అల్లరని కాదు. అక్కడ అంటే అన్నిటినీ మరిచిపోయి వీళ్ళు ఎంతసేపు ఎలాగా వీళ్ళు మారిపోయారంటే ప్రపంచంతో ఇంకా వాళ్ళకి సంబంధం లేనట్టుగా జరుగుతున్నంతసేపు వాళ్ళు మారిపోతున్నారు. కనుక అలాంటి అల్లరి వద్దు. దానివల్ల కొట్లాట్లు, దానివల్ల గొడవలు, దానివల్ల ఎన్నో భయంకరమైన పరిస్థితులు వ్యక్తుల మధ్య కావచ్చు, రాష్ట్రాల మధ్య కావచ్చు, చివరికి దేశాల మధ్య కూడా సమస్యలు తలెత్తే పరిస్థితులు ఈ ఆట వల్ల ఉన్నాయి. కనుక ఆ కోణంలో మీరు ఆలోచించండి. కాబట్టి క్రైస్తవులైన వారు ఒకవేళ ఆడితే ఏదో రెఫరెన్స్ చూపించారన్నారు మొదటి తిమోతి పత్రిక 4:8 శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే, అయినా ఈ ఆటలు ఆడడం వల్ల మీకు పరలోకం రాదు. అంతే కదా. కేవలం మీ ఆరోగ్యాన్ని కంట్రోల్, మీ బాడీలోని వ్యవస్థను ఆరోగ్యవంతంగా ఉంచడం కోసం కాసేపు ఆడుకోండి. ఏమంటే ఆడుకోవడానికి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఒక చెస్ ఉందనుకోండి, అది బ్రెయిన్ గేమ్ లాంటిది. అంటే బ్రెయిన్ షార్ప్ చేయటం కోసం మీరు ఆడుకుని ఇంట్లో దానికి శరీరం ఏమవ్వదు, కానీ బ్రెయిన్ ఒక్కటే పని చేస్తుంటుంది. అంటే చురుకుగా బ్రెయిన్ కూడా చురుకుగా. లెక్కలు ఎందుకు నేర్పిస్తారు మనకి? లెక్కలు రానివాడు మొద్దు అని అర్థం. అంటే వాడి బ్రెయిన్లోని నర్వ్స్ కానీ వాడి బ్రెయిన్లోని ఆలోచనలు కానీ మొద్దుబారిపోతుంటాయి మనిషికి. అది ఎప్పుడు కూడా సానబెడుతూ ఉండాలి, సానపెట్టబడుతూ ఉండాలి. అందుకే లెక్కలు ఎక్కువగా ఆలోచించటం వలన, ఎక్కువగా ఇటువంటి వాటన్నిటిని చేయటం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ షార్ప్ అవుతుంది. దేనినైనా చురుగ్గా ఆలోచించగలరు. ఎందుకంటే ప్రతిదానికి కండరాలకు ఎలాగైతే ఎక్సర్సైజ్ ఉందో మీ బ్రెయిన్లో నర్వ్స్ కూడా దానికి కూడా ఎక్సర్సైజ్ కావాలి. కనుక అటు బ్రెయిన్ని ఎక్సర్సైజ్లో ఉంచాలి, అలాగే మీ బాడీని కూడా ఎక్సర్సైజ్లో ఉంచాలి. దానివల్ల ఎదుటివానికి ఇబ్బంది, ఎదుటివానికి హాని కలిగించే ఆటలు వద్దు. ఒక బాక్సింగ్, ఒక రెజ్లింగ్, ఏమంటే ఒక కోడిపందాల ఆటని ఎలాగైతే బ్యాన్ చేసిందో మన భారత ప్రభుత్వం. ఎందుకంటే 2 కోళ్ళు రక్తాలు, అది పక్షులు రక్తాలు వచ్చేటట్టుగా దాని పొడుచుకుంటే ఏంటి ఆహ్లాదం.
మరి అదే ఈరోజు బాక్సింగ్లో జరుగుతుంది, అదే రెజ్లింగ్లో జరుగుతుంది కాదంటారా? ఒకరినొకరు కొట్టుకుంటున్నారు దారుణంగా, ఒకరంటే ఒకరు పగలేదు, కానీ అలా కొట్టుకుంటూ చూసి ఆనందించేవాళ్ళు, కిరింతలు కొట్టేవాళ్ళు, ఆహ్లాదం అనుభవించేవాళ్ళు కొన్ని లక్షల మంది, ప్రపంచవ్యాప్త కోట్ల మంది ఉన్నారండి. సో అటువంటివి దేవుడు అంగీకరించడు. మీ ఆరోగ్యానికి సంబంధించి మీరు చేయండి, అది కూడా కొంత మట్టుకు. కానీ మెయిన్ దేన్ని? మీ పని, పరలోకమందున మీ తండ్రి పని చేయటానికి మీరు అడుగు ముందుకు వేయండి. అందులో కాసేపు విరామం కోసం ఒక షటిల్ ఆడుకోండి, పర్వాలేదు. లేదా మీ ఇంటి దగ్గర మీ పిల్లలతో క్రికెట్ ఆడండి, అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే దాంట్లో బెట్టింగ్లు జరగవు, దానిలో చుట్టూ గ్యాలరీలో జనాలు లేరు, టికెట్లు అమ్మకం, కమర్షియల్ ఆట కాదు అది. సరదాగా మీ ఇంటి వారితో లేదంటే మీకు సంబంధితులతో మీరు ఆడుకునే అది ఆట. కనుక ఆ ఆటకి వ్యసనంగా మీరు బానిసలుగా మారిపోయే ఆటలను ప్రోత్సహించొద్దు. ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటే ఏమండి క్షమించండి, అలా ఆనందించే అటువంటి ఆటలను బైబిల్ ఎప్పుడు ప్రోత్సహించదు. కాబట్టమ్మా వాళ్ళు ఆడే ఆటను బట్టి ఆ నిర్ణయాన్ని తీసుకొని చేస్తే మంచిది. కేవలం అందులో ఆరోగ్యాన్ని సూత్రాలనే పాటించాలి తప్ప దాన్ని మరొక కోణంలో ఒకవేళ ఆట అల్లరిని కలుగజేసి అలా మీ మనస్సును పాడు చేసేది, లేదంటే మిమ్మల్ని దేవుడి నుంచే దూరం చేసేది అయితే ఆటలన్నీ కూడా బ్యాన్ చేసేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ తల్లి, గాడ్ బ్లెస్ యూ. దేవుని గూర్చి చెప్పిన దేవుడే తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. నీ కోసమే